హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఈరోజు ఈ వీడియోలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి చాలామంది ఇంటర్ అండ్ అలాగే డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు. ఓపెన్ డిగ్రీలో చేస్తే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబులా కాదా, లేకపోతే దీనికి ఏజ్ క్రైటీరియా ఏంటి, అసలు ఎలిజిబిలిటీ ఏంటి అని చాలా డౌట్స్ అడుగుతున్నారు. మీ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పేజ్ని అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా గైడెన్స్ కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ప్రీ పేమెంట్ చేసిన నెంబర్ అయితే ఇవ్వండి. సో దట్ మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ మేబీ జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే మే ఎండింగ్లో వచ్చింది అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ అయితే అవ్వడం జరిగింది. ఈసారి మేబీ లేట్ అవ్వచ్చు. ఒకవేళ లేట్ అయినా కూడా మనకి ఎప్పుడైనా కూడా ప్రొసీజర్ అయితే సేమే ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ దానికి ఈక్వల్గా ఏది కంప్లీట్ చేసినా కూడా మీరు డిగ్రీకి ఎలిజిబులే. అండ్ మెయిన్ థింగ్, మీరు గవర్నమెంట్ జాబ్స్ రాయడానికి ఓపెన్ డిగ్రీలో కనుక డిగ్రీ చేస్తే మీరు గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఎలిజిబుల్. అసలు చాలామంది ఇంటర్ అయిపోయిన వెంటనే లేకపోతే 10th ఓపెన్లో చేసి మళ్ళీ ఇంటర్ కూడా చేసి డిగ్రీ కూడా ఓపెన్లో చేసి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో డిగ్రీ అంటే ఏదైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసినారో వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చిండ్రు. ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ లాంటి వాటికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో అందుకోసమనే ఈ కోర్స్కి ఇంతగానో డిమాండ్ వచ్చేసింది. అందరూ చేస్తున్నారు ఇవాళ రేపు. ఫినాన్షియల్గా స్టేబుల్గా లేకపోయినా లేకపోతే కెరీర్ మధ్యలో గ్యాప్ వచ్చి డిగ్రీ కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక డిగ్రీ కోసం, ఇట్లా చాలా ఉన్నాయి. సో చేయడం మంచిదే. డిగ్రీలో మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. లైక్ బీఏ, బీకామ్, బీఎస్సీ అని. ఇవి మీరు చూస్ చేసుకోవాలి. ఆప్షనల్స్ ఉంటాయి. ఆప్షనల్స్ని చూస్ చేసుకొని మీరైతే మీకు నచ్చిన సబ్జెక్ట్స్ ఏంటి, హిస్టరీయా, ఎకనామిక్సా ఏంటి అనేది చూస్ చేసుకొని మీరు ఆప్ట్ చేసుకొని వాళ్ళు కౌన్సిలింగ్కి మీకు ఒక డేట్ ఇస్తారు. ఆన్లైన్లో పేమెంట్ చేసి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు ఏం సర్టిఫికేట్స్ తీసుకోరు, జస్ట్ అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు క్రియేట్ చేసి అక్కడ రెగ్యులర్గా అప్డేట్స్, ఎగ్జామినేషన్ ఫీజు ప్రతిదీ కూడా మీకు చేయడం జరుగుతుంది. కోర్సు డీటెయిల్స్, కోర్సు ఫీజు నేను వన్స్ నోటిఫికేషన్ వచ్చినాక చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, సో ఆ చేంజెస్ మళ్ళీ ఇప్పటి నుంచే చెప్తే అప్పటివరకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకోసమే నోటిఫికేషన్ వచ్చినాక కోర్సెస్ గురించి అయితే చెప్తాను. అంతలోపు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఓపెన్ యూనివర్సిటీకి అంటే ఇంటర్కి సంబంధించిన, ఒకవేళ ఇంటర్ ఓపెన్ ఇంటర్ కనుక అయితే ఓపెన్ ఇంటర్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అండ్ అలాగే మీ 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఇన్ కేసు జిరాక్స్లో ఉంటే జిరాక్స్లో అయినా సరే అట్లీస్ట్ 1 or 2 రీసెంట్ స్టడీది ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. మిగిలిన జిరాక్స్లో అయినా పర్లేదు. వాళ్ళు జస్ట్ చూసి మళ్ళీ మీకు సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆన్లైన్లో పేమెంట్ ముందే చేసేసాను అనుకోండి, నో హరీ అనమాట. లేదు అంటే లాస్ట్ డేట్ వరకు మళ్ళీ ఫీ పేమెంట్ అది ప్రాసెస్ అవ్వదు అదంతా. అండ్ మీరు ఆన్లైన్లోనే మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు మీ సేవకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీ మొబైల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ అటాచ్ చేసి ఆ లాస్ట్ 7 digits, ఇది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కదా డిగ్రీ, ఆ లాస్ట్ 7 digits ఏవైతే ఉంటాయో అవి నోట్ డౌన్ చేసుకోండి. ఫర్దర్గా పేమెంట్ చేసేటప్పుడు అట్లాంటి వాటి అన్నింటికి కూడా హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ నేను చెప్పేటివి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మీరు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, దేన్ని బేస్ చేసుకొని అనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు, ఇంత మంచిగా యూజ్ అవుతుందని మాకు కూడా చాలా మెసేజెస్ చేస్తారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.